రాజరాజేశ్వరి సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. అపరాజితాదేవి అయిన ఈమె స్వయం ప్రకాశ జ్యోతి స్వరూపిణి. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. యోగమూర్తిగా మాయామోహిత మానవ మనోచైతన్యాన్ని ఉద్దీపితం చేస్తుంది. అంతటి ఈశ్వర ప్రియ శక్తిమాత ఈ ఆలయ మూల విరాట్టుగా గర్భాలయంలో కృష్ణవర్ణ సౌందర్యవతిగా వెలుగొందుతోంది. విశ్వమంతటికీ వినుతికెక్కదగిన అతిపెద్ద అష్టదళ పద్మ శ్రీచక్రయంత్ర బిందుస్థానంలో ప్రతిష్ఠితమైన ఈ దేవేరియే శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి. శాక్తేయ సంప్రదాయంలో శక్తిపీఠాది దేవతగా ఎంతో ఘనంగా 700 కిలోల భారీ మూర్తిగా మూల విరాట్టైన ఈ అమ్మవారి నామం లలితాదేవి. ఈమెయే శ్రీదేవి రాజరాజేశ్వరి. అంతేకాదు, సాక్షాత్తు త్రిపుర సుందరి ప్రతిరూపమే ఈ దేవి. శ్రీ రాజరాజేశ్వరీ దేవి నల్లని కృష్ణశిలా రూపవతిగా గర్భాలయంలో వెలుగొందుతోంది. ప్రజలందరి కళ్లతో ప్రజలను చూచును కావున సహస్రాక్షి మకర తోరణం కింద విప్పారిన నేత్రాలు, ముక్కు పుడక, ముక్కెరల సొగసుల నడుమ చిరుదరహాసి అయి నన్ను సేవించిన భక్తులను తప్పక కాచదనంటోందా అన్నంత సజీవ సౌందర్యరాశిగా దర్శనమిస్తోంది మాత. కిరీటధారి అయి బంతి పూమాల రుద్రాక్షమాలలతో మరింత శోభస్కరంగా ఆ యమ్మ భక్తులను పరవశింపజేస్తోంది. ఈ పరాశక్తిని లలితా స్తోత్రంలో పంచప్రేత మంచాధిశాయిని అని వాగ్దేవతలు వర్ణించారు. అందుకే ఆ మహామాయ బ్రహ్మ, విష్ణు, రుద్ర మహేశ్వరులు నలుగురు 4 కోళ్లుగా గల మంచము వంటి ఆసనంపై కూర్చున్న భంగిమలో ఉంటుంది. శయనించిన శివునిపై కూర్చున్న ఆమె శివుని ఇష్టదేవేరి పార్వతీ అంశయేనని మనకు అర్థమవుతుంది. గర్భాలయ మూల విరాట్టుగా ఆ సన్మంగళమూర్తి దర్శనం జన్మజన్మలకు మిగిలి ఉండిపోయే పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. అమ్మవారికి పూజాధికాలు నిర్వహించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని తనివి తీరా అమ్మవారికి నమస్కృతులు చెల్లిస్తారు.